ప్రెస్ మీట్స్ లో అలా అడిగేస్తారా అంటూ ఫైర్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అలా అడగొద్దు కూడా, అంతవరకు బానే ఉంది కానీ మనం చేసేదేంటి గురు, సినిమాల ముసుగులో సొసైటీకి నువ్వేం చెప్తున్నావంటూ అసలు లాజిక్ ను లాగుతున్నారట నెటిజన్స్. దీంతో అరెరే ఇలా ఇరుక్కున్నామేంటి అంటూ తెగ ఫీల్ అయిపోతున్నాడట ఈ టాలీవుడ్ స్టార్ బాయ్. తెలుగు సినిమా ఇప్పుడు మైక్ల చుట్టూ చక్కర్లు కొడుతుంది. ఆ మైక్ ముందే రియల్ లైఫ్ లో మీరు ఉమనైజరా అంటూ మొహం మీదే అడిగేసింది సదరు మహిళా జర్నలిస్ట్. సినిమా ప్రమోషన్స్ కు వచ్చి ఇలా పర్సన్ ను టార్గెట్ చేయడం ఏంటంటూ అంతా ఫైర్ అయ్యారు కూడా. ఇక ఇదే ఇష్యూపై రియాక్ట్ అవుతూ మీ చేతిలో మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగడం కరెక్ట్ కాదంటూ కౌంటర్ ఇచ్చాడు సిద్ధు. ప్రమోషన్స్ చేయాల్సింది పోయి పర్సన్ ను టార్గెట్ చేస్తే తప్పే గానీ సినిమాల ముసుగులో నువ్వు చేస్తుందేంటంటూ ఫైర్ అవుతున్నారట సోషల్ మీడియా వారియర్స్. బోల్డ్ కంటెంట్ అంటూ తెలుసు, కథలో మొత్తం బూతు డైలాగ్స్ తో నింపేసి యూత్ కి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావో చెక్ చేసుకుంటే బాగుంటుందన్న టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి సిద్ధు ఒక్కడే కాదు, ఈ మధ్య కుప్పలు తెప్పలుగా బూతు డైలాగులు సినిమాలో నింపేయడం, తేడా జరిగితే నాలుగు ఖర్చుకోవడం కామన్ అయిపోయింది. లైలా విషయంలో ఈ తప్పు చేసే చివరికి అపాలజీ లెటర్ వదిలాడు విశ్వక్. ఇక తెలుసు కదా, ట్రైలర్ చూస్తే సినిమా కూడా మరో అపాలజీ లెటర్ రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. అవును, హర్ష చెబుడు సిద్ధుల మధ్య వచ్చే డబుల్ మీనింగ్ డైలాగులు రాయడానికి కూడా వీలు లేనంత వల్గర్ గా ఉన్నాయి. మరి దీంతో ముందు నువ్వు వదిలే కంటెంట్ కరెక్ట్ గా ఉంటే అప్పుడు నిన్ను క్వశ్చన్ చేసే వాళ్ళను క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారట నెటిజన్లు. ఏది ఏమైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరిట జర్నలిస్టులు బోల్డ్ క్యారెక్టరైజేషన్ అంటూ మేకర్స్ ఇలా ఎవరు బార్డర్స్ దాటకుండా కంట్రోల్లో ఉంటే సొసైటీకి మంచిదని అంతా గ్రహిస్తే మంచిది. For more videos like this, subscribe Big TV channel.